మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది? చంద్రగ్రహణం తాలూకు ఇంపాక్ట్ కావచ్చు, వీళ్ళ మీద ఎంతవరకు ఉంటుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వాళ్ళు? తప్పనిసరిగా మకర రాశి వీళ్ళు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీళ్ళ అధికారాన్ని చలాయించగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు. చూడటానికి గంభీరత్వం, అన్ని చోట్ల మాకేంటి అడుగేస్తే పని పూర్తి చేస్తామనుకుంటారు. కానీ కొన్ని చోట్ల వాళ్ళకి తెలియగల ఆలోచన ఉంటుంది. నాన్న, ఎక్కడ ఎలా ఎవరితో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో మంచి తెలివితేటలు ఉన్నటువంటి లక్షణాలు కలిగిన వాళ్ళు అయి ఉంటారు మకర రాశి. మంచిగా బ్రహ్మాండంగా కరెక్ట్గా, అంటే ఒక నైపుణ్యత కలిగి ఉంటారు వీళ్ళు. చూడటానికి కర్కసత్వంగా ఉంటారు, కానీ మంచి తత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మిక స్థితి కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే వీళ్ళకు కూడా గ్రహణ ప్రభావం ఉంటుంది నాన్న. ఇక్కడ కుంభరాశిలో పడుతుంది, దాని ముందు రాశి, దాని తర్వాత రాశి. మకర రాశి వాళ్ళకు కూడా కొంతవరకు భయానకమైనటువంటి పరిస్థితిగానే కనపడుతుంది. ఏ రాశిలో అయితే గ్రహణం పడుతుందో దానికి ద్వాదశ రాశి ఏమవుతుంది? మకర రాశి అవుతుంది కదా. కాబట్టి ధనిష్ఠ నక్షత్రం మకర రాశిలో కూడా ఉంది కొన్ని పాదాలు. ఇక్కడ దీన్ని బట్టి చూస్తే మకర రాశి వారికి కూడా సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణ ప్రభావం, అందులో ఎప్పుడూ లేనంత ఎక్కువ సమయం ఈసారి చంద్రగ్రహణం వచ్చింది. చంద్రగ్రహణం అంటే మనం చాలామంది ఏం చేస్తామంటే ఎన్ని గంటలు వచ్చిందో చూసుకుంటాం. ఎన్ని గంటలు కాదు, మధ్యలో ఉన్మీలన కాలం అనే ఒక కాలం ఉంటుంది నాన్న. స్పర్శాకాలం, మోక్షకాలం. ఉన్మీలన కాలం అంటే మధ్యకాలం అంటాం. మధ్యకాలం మహా అయితే ఇటీవల వచ్చినటువంటి గ్రహణాలలో 3 నిమిషాలు, 2 నిమిషాలు, 4 నిమిషాలే ఉంది. ఈ చంద్రగ్రహణం దాదాపు 8 నిమిషాల నుంచి 9 నిమిషాల వరకు ఉంది మధ్యకాలం. ఇంత ఎక్కువ కాలం, దాన్ని బట్టే గ్రహణం పెద్దదని చెప్తాం. అసలు గ్రహణం ఎన్ని గంటలు పట్టిందని కాదు, ఉన్మీలన కాలం ఎంత సమయం ఉంది దాన్ని బట్టి గ్రహణం పెద్దదా కాదా, చిన్న సమయమా పెద్ద సమయం అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఇంత సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏదైతే ఉందో వీళ్ళ మీద ప్రభావం చూపించడం అనేది తప్పనిసరిగా చంద్రగ్రహణ సంబంధించినటువంటి జప శాంతులు, హోమశాంతులు, దానాలు ఇవన్నీ తప్పనిసరిగా వీళ్ళు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. దీంట్లో మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో చూసుకుంటే వీళ్ళకి 50-50% సగం అంటే మాసం ప్రారంభంలో బాగుంటుంది, మాసం మధ్యమం నుంచి అంటే 15వ తారీఖు నుంచి నెల వరకు కొంతవరకు కష్టకాలంగా ఉంటుంది. వీళ్ళకి మొట్టమొదటి 15 రోజులు కూడా అనుకున్న పనులు సానుకూలంగా సకాలంగా పూర్తవుతుంటాయి బ్రహ్మాండంగా. వీళ్ళు వేసిన ప్రతి అడుగు కూడాను వీళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చేదానిలాగా ఉంటుంది. మొట్టమొదటి 15 రోజులు అంతా లాంగ్ టర్మ్లో యూజ్ అయ్యేలా ఉంటుంది భవిష్యత్తుకి. అలాగే ఇంట్లో ఉండేటువంటి అనారోగ్యంగా ఉండేటువంటి పెద్దల పరిస్థితి కూడా కొంతవరకు సంతోషకరంగా, ఆరోగ్యవంతంగా మారేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే ఇంట్లో పిల్లల వల్ల కూడా వీళ్ళ గౌరవ మర్యాదలు, తల్లిదండ్రుల గౌరవ మర్యాదలు కూడా పెరిగేటువంటి ఉన్నత స్థితి కలుగుతుంది. అలాగే ఈ 15 రోజుల పాటు భార్యాభర్తల మధ్యలో కూడా అవగాహన చక్కగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ తదుపరి 15 రోజులు పిల్లల ద్వారా ఇబ్బందులే, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ అనారోగ్య పరిస్థితి ఇబ్బందే, భార్యాభర్తల మధ్య అవగాహన లోపం కూడా ఇబ్బందే కలుగజేస్తూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా పొరపాటున ఈ సమయంలో మీరు ఎవరికి అప్పులు ఇవ్వద్దు. అప్పులు ఇచ్చారా బురదలో పోసిన పన్నీరే, మళ్ళీ వెనక్కి రావడం అనేటువంటిది మీరు ఆలోచించారా వెనక్కి రావుగాక రావు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా అసలు ఇప్పుడున్న సమయంలో ఎవరికి అప్పులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఇస్తే వెనక్కి రావు, అడిగితే శత్రుత్వం పెరుగుతుంది. అలాంటిది ఇలాంటి చెడు సమయంలో చేయడం ద్వారా ఇంకాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. డబ్బులు ఇచ్చి శత్రువును కొనుక్కొచ్చుకున్నటువంటి పరిస్థితి చందానే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు అప్పులు ఇవ్వడం ఇట్లాంటివి మాత్రం చేయకండి. వ్యాపారస్తులకి ఏమైనా సూచన ఉందా? వ్యాపారస్తులు మొట్టమొదటి 15 రోజులు బాగానే ఉంటుంది నాన్న, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. వీళ్ళు నిజంగా ఇందాక మనం కొన్ని రాసులకు చెప్పుకున్నాం, స్టాకు కాస్ట్ అంటే వాటి రేట్లు పెరిగే ముందు రోజు అమ్ముతుంటారని. వీళ్ళు కరెక్ట్గా ఆ రోజున ఏ రోజైతే రేట్లు పెరుగుతుంటాయో ఆ రోజు వరకు వేచి ఉండి చక్కగా అమ్ముకోవడం, అందువల్ల కొంతవరకు లాభం పొందడం అనేది జరుగుతుంటుంది. కానీ చివరి 15 రోజులు ఏవైతే ఉన్నాయో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అక్కడ మాత్రం తగిన జాగ్రత్తలు అవసరం. మీ ఈ కిరాణా సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటిలో దొంగతనం జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. చోరీ
తప్పనిసరిగా దొంగలు పడేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి తగిన డబ్బులు ఏవైతే ఉంటాయో అట్లాంటివి షాప్స్లో పెట్టి ఇంటికి రావడం, ఏం కాదు ఇంట్లోనే మంచిగానే ఉంటాయి కదా, సేఫ్గానే ఉంటాయి కదా అని ఇంటికి రావడం అనేటువంటి పొరపాటు మాత్రం చేయకండి. డబ్బులు తెచ్చుకోండి. మహా అయితే డబ్బులే కదా తెచ్చుకునేది, ఎంత బరువు ఉంటాయి? అవునా, డబ్బులు ఎవరికి చేదు, ఎంత బరువు ఉంటుంది కదా. కాబట్టి డబ్బులు తెచ్చుకోండి, మళ్ళీ సేఫ్గా ఇంట్లో పెట్టుకొని లాకర్లో పెట్టుకొని మళ్ళీ మరుసటి రోజు తీసుకెళ్ళడం, వ్యాపారం చేసుకోండి. కానీ చివరి 15 రోజుల్లో చాలా జాగ్రత్త. దొంగల భయం మకర రాశి వారికి పొంచి ఉన్నది. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు? నిజంగా చెప్పాలంటే నాన్న, పసుపు, పత్తి, అలాగే మిర్చి, ధాన్యం, నూనె ఇట్లాంటివి ఏవైనా సరే బ్రహ్మాండంగా ఉండబోతున్నాయి. దీంతోపాటు సిమెంటు, పెయింట్స్, ఐరన్ ఇవి కూడా రేట్లు పెరగబోతున్నాయి. మంచిగా ఉండేటువంటి లాభం చేకూరుతుంది. ఇక వైవాహిక జీవితం పరిస్థితి ఏంటంటారు? వైవాహిక జీవితంలో అదే చెప్పబోతున్నానన్న, తప్పనిసరిగా నూతన వ్యక్తులు మీ కుటుంబం మధ్యలోకి రాబోతున్నారు. వచ్చిన వాళ్ళని మీరు ఎడం చేత్తో తీసి పక్కన పడేసినట్టు, లేదా మీరు తినడానికి కుడి చేయి కూడా వాడుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అంటే భార్య వండి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు, మీరు తినేటువంటి పరిస్థితి ఉండదు. ఇతరుల వల్ల, ముఖ్యంగా ఆడవాళ్ళు మీ కుటుంబం మధ్యలోకి రావడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా చాలా అవసరం. దీనివల్ల అనవసరంగా వైవాహిక జీవితంలో గొడవలు రావటం, చీటికి మాటికి గొడవలు, అశాంతి, ప్రశాంతత దొరకదు ఎక్కడ కూడా. ప్రతిరోజు ఏదో ఒక యుద్ధం, ప్రతిరోజు యుద్ధ వాతావరణం ఇంట్లో ఉంటే సంతోషంగా ఎక్కడ ఉంటారు భార్యాభర్తలు? కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వేరే వ్యక్తుల మాటలను నమ్మకండి, వినకండి. చెప్తున్నారా, అవునా మా ఆయన గురించి నాకు తెలుసని చెప్పండి, మా ఆవిడ గురించి నాకు తెలుసు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళ మాటలను అక్కడనే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే రెండోసారి మాటలు చెప్పడానికి అవకాశం ఇవ్వం, వాళ్ళకి ఉండదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళని కట్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా రైతుల విషయానికి వస్తే వీళ్ళకి పర్వాలేదు నాన్న, కొంతవరకు బెటర్గానే ఉంటుంది. వీళ్ళకి రావాల్సినటువంటి పంట చేతికి అందుతుంది, ధనం మంచిగా వస్తుంది. వీళ్ళకి బద్ధకం తగ్గి ఇంకాస్త ఉత్సాహంగా పనిచేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా పర్వాలేదు. వీళ్ళు ముఖ్యంగా అవసరం ఉన్నా లేకపోయినా విలాసవంత జీవితం గడపడానికైనా విదేశీ ప్రయాణాలు చేయడానికి అవకాశం కనబడుతూ ఉన్నాయి రాజకీయ నాయకులకి. చిన్న కార్పొరేటర్ లెవెల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు వెళ్ళటం, అక్కడ ఫ్యామిలీతో చక్కగా విలాసవంతంగా గడిపి రావటం, లేదా వీళ్ళు సింగిల్గా వీళ్ళైనా విలాసవంతంగా జీవితం గడిపి రావడం అనేటువంటి లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. చక్కగా ఉంటుంది. దానివల్ల ఏ రకమైనటువంటి కొంతమంది మాకంటూ కొత్త అవకాశాలు రావాలి, గుర్తింపు రావాలనుకుంటూ ఉంటారు కదా గురుగారు, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇక్కడ విలాసవంతమైన జీవితం కావాలా, గుర్తింపు కావాలా అనేది వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి. విలాసవంతమైన జీవితానికి ప్రాధాన్యం ఇస్తే విలాసమే ఉంటుంది. గుర్తింపు కావాలంటే అవి కూడా మానుకొని కష్టపడితే తప్పనిసరిగా గుర్తింపు అనేది దొరుకుతుంది. పెద్దల మన్ననలు కూడా దొరుకుతాయి. వీళ్ళ పేరు పెద్దవాళ్ళ చెవిన పడుతూ ఉంటుంది, వాళ్ళ నోట్లో నానుతూ ఉంటుంది వీళ్ళ పేరు. తద్వారా భవిష్యత్తు రాబోయేటువంటి రోజుల్లో మంచి గుర్తింపు తెచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది. అలాగే విదేశీ ప్రయాణాలు వెళ్ళాలి అనుకునేటువంటి పిల్లలకి నిజంగా చూస్తున్నాం, మకర రాశి వాళ్ళకి 100% వెళ్తారు. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. 100% విదేశీ ప్రయాణానికి చిన్న ప్రయత్నం చేయండి, సఫలీకృతులు అవుతారు. వీసా దొరకట్లేదు, మా వల్ల కావట్లేదు, మేము వెళ్ళట్లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు, వయసుతో సంబంధం లేకుండా, విద్యతో సంబంధం లేకుండా. వాళ్ళకు కూడా వీసాలు ఒక్కోసారి రివర్స్ అయిపోతూ ఉంటాయి, అవునా? అట్లాంటి వాళ్ళకు కూడా ఈ సమయంలో మకర రాశి వాళ్ళు కనుక తప్పనిసరిగా వీసా కోసం ప్రయత్నిస్తే తప్పనిసరిగా ముందుకు వెళ్ళవచ్చు. నిరుద్యోగులు, ఉద్యోగస్తుల పరిస్థితి గురుగారు? ఉద్యోగస్తుల పరిస్థితి నాన్న, వీళ్ళకి ప్రమోషన్స్ అయితే రావు, కానీ ఉన్న ఉద్యోగంలోనే మంచి పేరు వస్తుంది. బదిలీలు అవుతాయి, ట్రాన్స్ఫర్స్ అవుతాయి, కానీ వీళ్ళు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మాత్రం ట్రాన్స్ఫర్స్ కావు. కాబట్టి ట్రాన్స్ఫర్స్ ఆపుకోవడం మంచిది. వీళ్ళు పడిన కష్టానికి గుర్తింపు దక్కుతుందంట. గుర్తింపు వస్తుంది, కానీ ఆర్థికంగా మాత్రం పెద్దగా లాభమే ఏర్పడదు. ఇప్పుడు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఉంటుంది. పేరు మాత్రం మంచిగా పేరు వస్తుంది, డబ్బులు రావు. ఎవరెంత కష్టపడ్డా 4 రూపాయల కోసమే కష్టపడతారు. అలాంటి డబ్బులు రావు, కానీ మంచి గుర్తింపు అయితే వస్తుంది. గుర్తింపు కోసం కూడా కష్టపడాల్సిన పరిస్థితి. కష్టపడండి, గుర్తింపు వస్తే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది తర్వాత. సో కొత్త వ్యక్తులతో ఆ పరిచయాలు ఎలా మెసులుకుంటే బాగుంటుందంటారు? ఆ పరువు నష్టం కానీ ధన నష్టం కానీ ఏదైనా సూచిస్తుందా? తప్పనిసరిగా నాన్న, ఇక్కడ భార్యాభర్తల మధ్యలో గొడవ పడితే నలుగురిలో నాంతారు, పరువు పోతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఉన్నటువంటి వ్యక్తులకి ముఖ్యంగా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్ లాగానే. ఎవరేమనుకోరు, నేను చేసుకొని తీసుకొని బయటికి వెళ్ళిపోతాను అట్లా అనుకుంటున్నారు. పొర్రపాటున మీ ఇంట్లో మీ ఆవిడ చేత కానీ మీ ఆయన చేత కానీ దెబ్బలు తిని నలుగురిలో సంఘంలో దోషిగా నిలబడవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి కొత్త పరిచయాలు కూడా అంత మంచివి కాదు. పాత పరిచయాలతో కూడా జాగ్రత్త వహించకపోతే గ్యారంటీ పరువు నష్టం, అలాగే మీకుండేటువంటి మనస్తాపం కూడా పెరుగుతూ ఉంటుంది. ఓకే,
ఇక చివరగా స్థిరాస్తుల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? స్థిరాస్తి విషయంలో నాన్న ముఖ్యంగా మకర రాశి వాళ్ళు స్థిరాస్తి తీసుకోవడం మంచిదే, కాదని చెప్పను. కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు కొన్ని చూసుకున్న తర్వాతనే ఏ దిశ బాగుంటుంది, ఏ ద్వారబంధం బాగుంటుంది, ఎలా అయితే బాగుంటుంది దాన్ని బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జాతకం చూడకుండా గృహయోగాలు ఇవన్నీ కూడా కరెక్ట్గా చెప్పడం అనేది కరెక్ట్ కాదు నాన్న. దానికంటే మీ రాశి ప్రకారం బాగుందన్నారు తీసుకున్నాం మేము మోసపోయామంటే మనమేం చేయలేము. కాబట్టి వ్యక్తిగత జాతకం అనేటువంటి తప్పనిసరిగా ప్రతి విషయానికి, ఒక గృహయోగం అనే కాదు ప్రతి విషయానికి కూడాను వ్యక్తిగత జాతకం అనేటువంటిది తప్పనిసరిగా చూసిన తర్వాత చెప్పడం అనేటువంటిదే కరెక్ట్. ఇక గ్రహణం తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద అంతగా పడకుండా ఉండడానికి కావచ్చు, ఇక మనకి నెల చివరిలో దేవీ నవరాత్రులు ఉన్నాయి, వీటిని ఎలా ఉపయోగించుకోవాలి? నిజంగా చెప్పాలి అంటే నాన్న వీళ్ళకు కూడా రాహుగ్రహ కేతుగ్రహ ప్రభావం కనబడుతుంది మకర రాశి వాళ్ళకి. కాబట్టి దేవీ నవరాత్రులు చాలా విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి ఇవి. వాటిల్లో మహర్నవమి రోజు కానీ, అంటే దాదాపు అక్టోబర్ 1 తారీఖు వస్తుంది మహర్నవమి అయితే, లేదు దుర్గాష్టమి రోజు కానీ చండీ హోమం చేయించుకోండి, చాలా విశేషంగా ఉంటుంది. అలాగే ప్రతి మంగళవారం కూడా ఉలవలు ఉంటాయి కదా, ఉలవలు తీసుకెళ్ళి చక్కగా ముందు రోజు నానబెట్టేసి ఆ నీళ్లు తీసేసి బెల్లం కలిపి గోమాతకు సమర్పించండి. గోమాతకి ఏదైనా దాణా కావాల్సినటువంటి దక్షిణ సమర్పించండి, చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. గోవుకి ప్రదక్షిణాలు చేయండి, ఇంట్లో గోమూత్రం చల్లుకోండి. కొంతవరకు మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం కనబడుతుంది. ఓవరాల్గా సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.